మీకు బాగా నచ్చిన హీరోయిన్ ఎవరు? శ్రీదేవి గారు. ఎస్. అంటే రీజన్ ఏంటి పర్టికులర్ గా? ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారి గురించే మాట్లాడతారు, శ్రీదేవి గారి గురించి, ఎందుకంటే ఆయనే ఎక్కువ చెప్పారు కాబట్టి. బట్ మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఆవిడంటే చాలా ఇష్టం. ఆమె చేసే పాత్రలు కానివ్వండి, లైక్ జగదేక విడతలో సుందరి, 16 వయసు సినిమా లాంటి నుంచి. సో ఎందుకు పర్టికులర్ గా ఆవిడ అంటే? పర్టికులర్ అంటే ఆవిడ అట్లా పర్టికులర్ గా ఒక పద్ధతిగా ఉండడానికి కారణం వాళ్ళ మదర్. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ మదర్. అంటే ఆవిడ కూడా ఫస్ట్ డాన్సర్, జూనియర్ ఆర్టిస్ట్ ఏదో చేశారు, కానీ కూతురుని ఒక పద్ధతిగా తీసుకొచ్చారు. తీసుకురావడమే కాకుండా వాళ్ళ మదర్ తో బతిమాలటం నేను చూశాను. మమ్మీ ఇంకొక ఫిష్ ముక్క పెట్టుకుంటాను మమ్మీ. లేదు బేబీ, లావ్ అయిపోతావు, వద్దు. సో వాళ్ళ మదర్ మాటనే అట్లా తీసుకొని ఒక ఫిష్ గురించి కూడా వాళ్ళ మదర్ కి రిక్వెస్ట్ చేశాను. సో అది చాలా పెద్ద విషయం. ఈ రోజుల్లో అట్లా ఎవరు వింటారు? నేను సంపాదిస్తున్నాను, నువ్వేంటి చెప్పేది అని అంటారు. అట్లా వాళ్ళ మదర్ మాట విని ఆ సిన్సియారిటీ, షూటింగ్ రావడం ఏంటి, ఆ పద్ధతిగా యాక్ట్ చేయడం ఏంటి. ఒక హిందీ సినిమా అనుకుంటా, అనుపమ్ ఖేర్ మెయిన్ వెళ్తాం. అనుపమ్ ఖేర్ కి బాడీ గార్డ్స్ లాంటి క్యారెక్టర్, సినిమా పేరు గుర్తులేదు, ఏవిఎం లో షూటింగ్ సాంగ్. ఆ సాంగ్ లో సరోజ్ ఖాన్ డాన్స్ మాస్టర్. ఒక పెద్ద టీపాయ్ ఉంటుంది గ్లాస్, డాన్స్ చేసుకుంటూ మూమెంట్ చేసుకుంటూ దాని మీద వచ్చి కూర్చోవాలి. ఆవిడ సరోజ్ ఖాన్ డాన్సర్ కాబట్టి ఆవిడ పద్ధతికి కూర్చోంది, టెక్నిక్ గా కూర్చోంది. ఈవిడ వచ్చి కూర్చొని ఇరిగిపోయింది, దాంట్లో పడిపోయింది క్లాసెస్. అప్పుడు నేనే లేపి చేసాం. ఈ లోపల విజయ్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఒక 1 day 2 days రెస్ట్ తీసుకొని అవన్నీ తీసి, చాలా పాపం చాలా కష్టపడింది. షీఈ్ అ సిన్సియర్ వర్కర్. ఈ షాట్ నేను చేయను అనే సెటప్ లేకుండా, కంచు కాగడ చాలా సినిమాలు చేసాం శ్రీదేవి. కంచు కాగడలో నేను రామదాస్ ఇద్దరం కొరడాలతో కొట్టి సాంగ్, అట్లా చాలా సినిమాలు చేసాం. హీరో లాగానే శ్రీదేవి గారు కూడా 3 షిఫ్ట్ లో పనిచేశారంట సార్, అది నిజమేనా? ఒక పక్కన తమిళ్, ఇంకొక పక్కన తెలుగు, కన్నడ, మలయాళం చేసినట్టు నాకు గుర్తులేదు. స్టార్టింగ్ లో చేశారు మలయాళం కూడా, తమిళ్ అండ్ తెలుగు రెండిట్లోనూ ఊపేసింది, జెండా పాతిస్తుంది. ఓకే. సో ఆ రకంగా ఆవిడ చేసిన క్యారెక్టర్స్ అంటే మీకు. సో ప్రెసెంట్ జనరేషన్ లో మీకు సినిమా చూస్తూనే ఉంటారు. ఇప్పుడు అంత శ్రీదేవి లాగా ఈవిడ చేస్తున్నారు, ఈవిడ బాగా యాక్ట్ చేస్తున్నారు అన్న హీరోయిన్ ఎవరు ఉన్నారు ఈ జనరేషన్ హీరోయిన్స్ లో? ఈ జనరేషన్ లో అంటే రష్మిక మందన, సిన్సియారిటీ, యాక్టింగ్ వైజ్, పర్సనాలిటీ వైజ్ రష్మిక మందన. దానికంటే ముందు త్రిష. ఓకే. ఈ రోజు ఇంకొక 100 సంవత్సరాలు వచ్చినా కూడా ఆవిడ చిన్నపిల్ల గౌన్ వేసుకొని స్కూల్ కి పంపించవచ్చు. అటువంటి పర్సనాలిటీని మెయింటైన్ చేసే దాంట్లో త్రిష నంబర్ 1. అండ్ మెంటల్ డోస్ ఎట్లా ఉంటుంది ఆవిడది? మనం వాళ్ళతో మనం వర్క్ చేయలేదు. అండ్ నాగార్జున గారితో డమరకం సినిమా చేశారు. డమరకం సినిమా శ్రీనివాస్ రెడ్డి గారి డైరెక్టర్, అనుష్క గారు హీరోయిన్. సో ఆ సినిమా గురించి చెప్పండి. ఏముంది, అది పెద్ద వేషం ఏం కాదు కదా, కాబట్టి 4-5 రోజులు పనిచేసాం అంతే. విజయ్ సినిమా వర్క్ చేసా, ఎంతో సోలో ఫైట్ చేశాను అంతే. మనకి ఆయన బిహేవియర్ అంటే బిహేవియర్ గురించి మనం చెప్పలేం, కానీ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ సినీ ఫీల్డ్ అంటే నంబర్ 1 నాగార్జున గారు. కింగ్ నాగార్జున, నిజంగా కింగే, నో డౌట్ అందులో. అంటే ఆయన తీసుకున్న ఇది ఏమంటారు, ఫుడ్ విషయంలో గానీ దాంట్లో గానీ మనం దగ్గరుండి చూసిందేం లేదు, మనం కొన్ని యూట్యూబ్ లో చూసిన దాని వల్ల దాన్ని బట్టి చెప్తుంటాను. ఆయన వచ్చి నైట్ అయితే ఖచ్చితంగా స్వీట్ తినకుండా పడుకోరట, ఖచ్చితంగా ఒక ఐస్ క్రీమో లేకపోతే ఏదో ఒక స్వీట్ తినే పడుకుంటారు. అది చాలా పెద్ద విషయం అది, ఎందుకంటే హెల్త్ స్పాయిల్ అవుతుంది స్వీట్ నైట్ తినేసి పడుకోవడం. కానీ దాన్ని కూడా ఆయన చేస్తున్నాడంటే ఎవ్రీ డే. ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా వచ్చి, మీరు ఎంతసేపు చేస్తారండి ఎక్సర్సైజ్ అని చెప్పి ఒక యాంకర్ అడిగితే, ఎంతసేపు చేస్తాననేది అడగండి, మీరు ఎవ్రీ డే చేస్తా, అది 10 నిమిషాలు అవని 5 నిమిషాలు అవని, ఎక్సర్సైజ్ చేయకుండా నేను బయటికి వెళ్ళను. కాబట్టి అదే ఆ సిన్సియారిటీ, అంటే ఎవ్రీడే చెయ్యాలి, ఎంతసేపు చేస్తాననేది అది వదిలేయండి, ఎవ్రీడే దాన్ని టచ్ చేయకుండా నేను బయటికి వెళ్ళను. అది చాలా బాగా నచ్చింది.